అక్క అక్క ఒక్క నిమిషం ఈమెకి వీళ్ళ ఈమెకి పెన్షన్ వస్తలేదు. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వస్తేనేమో ఇక్కడికి వచ్చి 5 సార్లు కూడా పంపించారు. వాళ్ళ కొడుకులు కూడా పట్టించుకోవట్లేదంట. ఇది ఒక రాసి పంపించారు. ఇంత ఇక్కడ దాకా కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. ఇది వాళ్ళ నెంబర్ అంట. పెన్షన్ వస్తలేదు అసలు. అయిపోయింది కదా, వర్క్ చేపిస్తున్నాం కదా మేము కూడా. ఒక నిమిషం, ప్రజా సమస్య కోసం వచ్చారు అందరూ. వాయిస్ తీసుకునేది ఉంటే కొద్దిగా ముందుకు పోయి తీసుకోవట్లేదు. వాయిస్ తీసుకోవాలి, వర్క్ చేయించుకొని పోతే చాలు. మంచి జరిగితేగా. నువ్వేమడుగుతున్నావు మాకు తెలియదు అన్న, అసలు జరుగుతలేదంట. అదొకటి. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో 26 ఫిబ్రవరి నుండి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఆడబిడ్డల కోసం ఏదైతే హామీలు ఇచ్చారో, మహిళలకు ప్రతి నెల 2500 ఇచ్చే హామీ కావచ్చు, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేటటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా షాదీ ముబారక్లో తులం బంగారం ఇచ్చేటటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా 2000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేసే హామీ కావచ్చు, ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామని చెప్పి కేవలం మగవాళ్ళకి ఇచ్చి కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇవ్వకపోవడం, ఇంకా కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకి ఇవ్వకపోవడం, ఈ అన్ని హామీలకు సంబంధించి ఈ బడ్జెట్లో మీరు పద్దు ప్రవేశపెడితేనే వచ్చే సంవత్సరంలో ఉన్న మీరు చేసే అవకాశం ఉంటుంది. ఇదే మీ చివరి బడ్జెటు. ఇంకా ఆ తర్వాత వచ్చే బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డలకు మాట ఇచ్చి తప్పకండి. ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2500 ప్రతి నెల ఇచ్చేటటువంటి పద్దును బడ్జెట్లో ప్రవేశపెట్టండి. మేము 26వ తారీఖు వరకు వెయిట్ చూస్తాం. ఆ రోజు మా ఆడబిడ్డలకు సంబంధించిన అంశం కనుక లేకపోతే అందులో ప్రతి జిల్లాలో మీరు ఇవాళ ఇక్కడ ఎట్లయితే చూసారో అట్లానే ఉద్యమాలు వస్తాయి. అవసరం అనుకుంటే సమయం సందర్భం బట్టి అసెంబ్లీనైనా ముట్టడిస్తాం, సెక్రటేరియట్నైనా ముట్టడిస్తాం. ఆడబిడ్డలకు మాత్రం అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల మీద ఎన్నికలు చేసుకుంటున్నారు తప్పితే ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల విషయం మాట్లాడతలేరు. నిన్న ఏం చెప్తా ఉన్నారు? మేము బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు. సంతోషం, మీరేం ఘనకార్యం సాధించలే, మీరు చెప్పిన పని చేస్తూ ఉన్నారు అంతే. రైతులకు బోనస్ ఇచ్చి ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు ఎగ్గొట్టడం అంటే అర్థం ఏంటి? అంటే ఆడబిడ్డల పట్ల ఎవరు లేరు, ఎవరు అడగారు అని ఆడబిడ్డలను అల్కగా తీసుకుంటున్నారని అర్థం. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకండి. కోటీశ్వర్లను చేస్తామని చెప్పిన మీరు కనీసం నెలకిస్తామన్న 2500 ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద సంపూర్ణంగా కంటిన్యూస్గా తెలంగాణ జాగృతి పోరాడుతుందని కూడా తెలంగాణ ఆడబిడ్డలందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎన్నికలకు సంబంధించి నిన్న రఘునందన్ రావు, గూడెం మైపాలరెడ్డి ఒకే కారులో పోయి ఓటేసిరు. దాని గురించి మీరు గతంలో చెప్పారు, ఇది మొదటి అడుగు అన్నారు. వాళ్ళిద్దరు కలయికకు మీరు ఒక్క దగ్గర కాదు బ్రదర్, చాలా చోట్ల. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ హాజరవ్వలేదు, నారాయణపేటలో హాజరవ్వలేదు, అనేక చోట్ల ఈ రాష్ట్రంలో బీజేపీకి అంతర్గతంగా సహకరించి బీజేపీకి అంతో ఇంతో 1-2 చైర్మన్లు వచ్చినాయంటే ఇలా బీఆర్ఎస్ దయతో వచ్చినాయి తప్పితే డైరెక్ట్గా రాలే. నారాయణపేటలో వైస్ చైర్మన్ జాగృతి అభ్యర్థులకు ఇస్తామంటే పైన బీఆర్ఎస్ అధిష్టానం నుండి బీజేపీ అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందని చెప్పి చివరి నిమిషంలో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు హాజరు కాకుండా బీజేపీకి చైర్మన్ సీట్ వచ్చేటట్టు చేశారు. అదేవిధంగా కరీంనగర్లో చేశారు, అదేవిధంగా ఇస్నాపూర్లో చేశారు, అదేవిధంగా అనేక చోట్ల. అంటే మొత్తం ఈ ఎన్నికలంతా కూడా ఎక్కడ ఎవరు ఎట్లా కలిసిరో అర్థం కానటువంటి ఒక హంగ్ పరిస్థితి వచ్చింది. ఫ్యూచర్లో అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే జరుగుతుంది. తెలంగాణ జాగృతి ఒక కొత్త శక్తిగా రాజకీయాల్లోకి రాబోతూ ఉంది, రాజకీయాన్ని మార్చబోతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నాం, హామీ ఇవ్వకండి, ఇస్తే పూర్తి చేయండి. ఆ హామీ ఇచ్చేంత వరకు వదలకుండా జాగృతి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం.